Good morning, all. Yesterday we have discussed about the pattern statement and demultiplexer in behavior. Today my topic is about assertion statement and delay models. Delay models in VHDL programming and also demultiplexer using data flow. Yesterday I have given the assignment regarding the demultiplexers in data flow. So many people send it to me, well and good, but there is some mistakes, some syntax errors for some people. So please rectify it. So coming to today's topic, assertion statement. Assertion statement is used for the message generation. అంటే assertion statement అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మెసేజ్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాం. అసలు ఈ అసెషన్ అంటే ఏంటంటే ఒక బులియన్ కండిషన్ని ట్రూనా ఫాల్సా అని చెప్పేసి ఎవాల్యూట్ చేసేసి ఒక బులియన్ కండిషన్ని ట్రూనా ఫాల్సా అని ఎవాల్యూట్ చేసేసి మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. స్ట్రింగ్ ఫార్మాట్ లో మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. సో ఈ అసెషన్ స్టేట్మెంట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము? ఒక బులియన్ కండిషన్ని ట్రూనా ఫాల్సా అని చెప్పేసి ఎవాల్యూట్ చేసేసి మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఆ మెసేజ్ ని సెండ్ చేస్తుంది. అసెషన్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద message generation. The assertion statement must evaluate the boolean condition whether it is true or false. For example, ఒకసారి సింటాక్స్ చూడండి అమ్మా. ఇక్కడ లేబుల్ ఆఫ్ అసెట్ బూలియన్ కండిషన్ అని రిప్రజెంట్ చేసాము. బికాస్ ఇట్ ఎవాల్యూట్స్ ద బూలియన్ కండిషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. బికాస్ it evaluates the boolean condition whether it is true or false. After evaluating the boolean condition true or false, it will send the message. In the form of string. What is string here? It is nothing but multiple of characters represents the string. Number of characters represents the స్ట్రింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ అనుకున్నాం. అంటే ఈ బూలియన్ కండిషన్ అనేది ట్రూనా ఫాల్సా అని చెప్పేసి మనకి ఈ స్ట్రింగ్ ఫార్మాట్ లో మెసేజ్ అనేది వస్తుందమ్మా. మనకి మెసేజ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే అసెట్ A = B or C అని రాశాను. ఈ బూలియన్ కండిషన్ లో నాకు మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే అసెట్ ఇది కండిషన్, నేను తీసుకున్న బూలియన్ కండిషన్. నాకు ఈ స్ట్రింగ్ అనేది మెసేజ్ ఎలా సెండ్ చేస్తుంది అంటే రిపోర్ట్ మెసేజ్ అనేది స్ట్రింగ్ కాబట్టి దానికి డబుల్ కొటేషన్ ఉండాలి. మెసేజ్ అనేది స్ట్రింగ్ కాబట్టి దానికి డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేస్తాము. 70 అని చెప్పేసి రిప్రజెంట్ చేసింది. ఎందుకని? నేను ఇక్కడ అసైన్స్ అనేది ఇవ్వలేదు. అది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 70 అంటే ఏంటంటే తీవ్రత, అంటే హైగా ఉందని చెప్పేసి, మిస్టేక్ అనేది హైగా ఉందని చెప్పేసి, అంటే సింటాక్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. సో అసెషన్ స్టేట్మెంట్ అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మెసేజ్ జనరేషన్. సో ఈ అసెషన్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక బూలియన్ కండిషన్ ని ఎవాల్యూట్ చేస్తుంది. ఎలాగా? ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎవాల్యూట్ చేస్తుంది. ఒక బూలియన్ కండిషన్ ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎవాల్యూట్ చేసుకుంది. ఆ ఎవాల్యూట్ చేసిన దాన్ని మనకి మెసేజ్ ఫార్మాట్ లో సెండ్ చేస్తుంది. వెదర్ ద కండిషన్ ఈస్ ట్రూ or the condition is false or the condition is having some అంటే మిస్టేక్ ఉందా లేదా అనేది ఆ కండిషన్ లో
అనేది మనకి సెండ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింటాక్స్ తీసుకుంటే కనుక మనకి లేబుల్ అనేది యూజర్ డిఫైన్డ్ అసెట్ బులియన్ అండర్ స్కోర్ కండిషన్. అసెట్ బులియన్ అండర్ స్కోర్ కండిషన్ అంటే ఇది బులియన్ కండిషన్. చూడండి, ఇది బులియన్ కండిషన్. అసెట్ అనేది మనం ఇచ్చే స్టేట్మెంట్. ఇక్కడ అసెట్ అనే స్టేట్మెంట్, బులియన్ అనేది కండిషన్. ఇంపోర్ట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే నాకు ఇంపోర్ట్ అనేది మెసేజ్ ఫార్మాట్ లో నాకు సెండ్ చేస్తుందని చెప్పాను. ఇట్లా ఈ కండిషన్ అసెట్, ఈ కండిషన్ లో నాకు ఇంపోర్ట్ మెసేజ్ అంటే దీంట్లో నాకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఏంటి అది 70 అంటే తీవ్రంగా దీంట్లో ఉంది అంటే తీవ్రంగా మిస్టేక్ ఉంది. దీంట్లో మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటి అంటే నేను అసైన్స్ అనేది పెట్టలేదు అక్కడ. ఆ మిస్టేక్ ఏంటంటే అసెట్ అసైన్స్ అనేది పెట్టలేదు, అది మిస్టేక్ గా చూపించింది ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ ద అసెషన్ స్టేట్మెంట్. అసెషన్ స్టేట్మెంట్ అంటే మెసేజ్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాము. అదేం చేస్తుందంటే ఒక బులియన్ కండిషన్ ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎవాల్యూట్ చేస్తుంది. ఎవాల్యూట్ చేసింది స్ట్రింగ్ ఫార్మాట్ లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ గా రిప్రజెంట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ రిప్రజెంట్స్ ద స్ట్రింగ్. ఓకే, ఆ మనకు వచ్చిన మెసేజ్ అంటే మిస్టేక్ వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది ఈ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఈ ఫార్మాట్ లో ఆ మెసేజ్ అనేది 70 నేమ్ అంటాము. ఆ నేమ్ లో ఏ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. 70 నేమ్ అంటాము. ఆ 70 నేమ్ అనేది మిస్టేక్ అవుతుంది. ఆ 70 అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫైన్ చేసింది. ఓకే, నెక్స్ట్ డిలేస్ ఇన్ ద VHDL. డిలేస్ ఇన్ VHDL. అసలు డిలే అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మెకానిజం ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద టైమింగ్ పారామీటర్స్ ఆఫ్ స్పెసిఫైడ్ సిస్టమ్స్. అంటే పర్టికులర్ సిస్టమ్స్ కి టైమింగ్ పారామీటర్స్ ని ఇవ్వడం. పర్టికులర్ సిస్టమ్స్ కి టైమింగ్ పారామీటర్స్ ని ఇవ్వడం. నథింగ్ బట్ డిలేని జనరేట్ చేయడం. నథింగ్ బట్ డిలేని జనరేట్ చేయడం. సో వాట్ ఈస్ డిలే? ఇట్ ఈస్ అన్ మెకానిజం ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద టైమింగ్ పారామీటర్స్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ సిస్టమ్. ఆఫ్ ఏ స్పెసిఫైడ్ సిస్టమ్ అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ కి టైమింగ్ పారామీటర్స్ ని జనరేట్ చేయడం. నథింగ్ బట్ డిలేని ఇవ్వడం. ఇవి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తామంటే సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాఫ్ యాడే తీసుకొని దానికి సమ్ ఆపరేషన్ చేస్తున్నానమ్మా. నేను ఒక ఆపరేషన్ తీసుకొని హాఫ్ యాడలో సమ్ అనే ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సమ్ అంటే ఏంటి? ఎక్స్ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సమ్ అసైన్స్ ఎక్స్ఆర్ ఆపరేషన్ బి. నెక్స్ట్ సమ్ అసైన్స్ ఏ ఎక్స్ఆర్ బి ఆఫ్టర్ 10 నానో సెకండ్స్ అన్నాను. అంటే ఈ ఆపరేషన్ అనేది 10 నానో సెకండ్స్ తర్వాత పర్ఫామ్ చేయమని. అంటే పర్టికులర్ డిలేని నేను జనరేట్ చేశానని. పర్టికులర్ డిలేని జనరేట్ చేశానని. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిలే అండ్ ద నార్మల్ ఆపరేషన్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిలే అండ్ ద నార్మల్ ఆపరేషన్. ఇక్కడ ఏంటి? నేను డిలేని ఏం జనరేట్ చేయలేదు. సో దాని ఆపరేషన్ అది చేసుకుంటా ఉంటుంది. ఇక్కడ ఏంటి? డిలే చేశాను నేను. 10 నానో సెకండ్స్ డిలేని ఇచ్చాను. అంటే నువ్వు ఏఎక్స్ఆర్బి ఆపరేషన్ ఇచ్చినప్పుడు అది 10 నానో సెకండ్స్ తర్వాత పర్ఫామ్ అవుతుందని దాని మీనింగ్. నథింగ్ బట్ యూ హ్యావ్ గివెన్ ద డిలే టు ద పర్టికులర్ ఆపరేషన్. You have given delay to the particular operation. So what is meant by delay? It is nothing but introducing the timing parameters of a specified system. It is nothing but introducing the timing parameters of a specified system. అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ కి మనం డిలేని జనరేట్ చేయడం. These are introduced in the signal assignment statement. For example, I have taken the half adder sum operation. What is meant by sum? It is nothing but an XOR operation between inputs. Nothing but A XOR B. అది సమ్, అది జనరల్ ఆపరేషన్. అదే నేను డిలేని దానికి జనరేట్ చేయాలంటే సమ్ అసైన్స్ A XOR B after 10 nanoseconds. That means the output will execute after 10 nanoseconds of delay. Okay, that is the difference between the delay and the normal operation. So in VHDL we have three types of delay models. First one is the inertial delay. Second one is the transport delay. Third one is the delta delay. So inertial delay, transport delay, delta delay. Third one,
delta delay is not in our topic, is not in our unit. It is out of syllabus. Delta delay is out of syllabus, but it is a part of delay models in VHDL. But it is a part of delay models in VHDL. అంటే ఏంటి, ఈ 3 డిలేస్ మనకు ఉన్నాయమ్మా. మామూలుగా VHDL లో మనకి 3 డిలేస్ ఉన్నాయి. ఆ 3 డిలేస్ లో డెల్టా డిలే అనేది మనకి లేదు, మన టాపిక్స్ లో లేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్. కానీ VHDL లో డిలేస్ అంటే 3 డిలేస్ ఉంటాయి. ఇనర్షియల్ డిలే, ట్రాన్స్పోర్ట్ డిలే, డెల్టా డిలే. ఓకే, సో వాట్ ఈస్ డిలే? ఇట్ ఈస్ నథింగ్ బట్ giving the delay to the particular operation or giving the timing parameters to the specified system. These are introduced in the signal assignment statement, and the delay models are 3 types: inertial delay, transport delay, delta delay. Okay, first one, inertial delay. So inertial delay is nothing but a default delay. అంటే ఏంటంటే మనం ఇచ్చే ఆపరేషన్ లో VHDL ప్రోగ్రామ్ లో ఆటోమేటిక్ గా డిలే అనేది జనరేట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా డిలే అనేది జనరేట్ చేసుకుంది. ఎలా చేసుకుంటుంది డిలే అనేది? ఆఫ్టర్ క్లాస్ ఇన్ ద ప్రొసీడింగ్ స్టేట్మెంట్. ఆఫ్టర్ క్లాస్ ఇన్ ద ప్రొసీడింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు పర్టికులర్ ఆపరేషన్ ఇచ్చాము, పర్టికులర్ ప్రొసీడింగ్ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రొసీడింగ్ స్టేట్మెంట్ లో అది ఇన్ టైమ్ లో ఉందా, ఇన్ ప్లేస్ లో ఉందా, లేకపోతే అవుట్ ప్లేస్ లో ఉందా అని చెక్ చేసుకొని దానికి సరిపడా డిలే అనేది జనరేట్ చేస్తుంది ఇనర్షియల్ డిలే అనేది. ఇది ఆటోమేటిక్ డిఫాల్ట్ డిలే అమ్మ. అది VHDL ప్రోగ్రామ్ లో ఆటోమేటిక్ గా డిలేని జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ని బట్టి. అంటే ఇన్ టైమ్ లో ఉందా, లేకపోతే ఇన్ ప్లేస్ లో ఉందా, అవుట్ ప్లేస్ లో ఉందా చెక్ చేసుకొని ఆటోమేటిక్ గా డిలే అనేది జనరేట్ అవుతుంది ఇన్ ప్లేస్ లో సెట్ చేయడానికి. సో ఇనర్షియల్ డిలే is nothing but the default delay. It is used after clause in the preceding statement. After clause in the preceding statement. ఓకే, అయితే ఈ ఇనర్షియల్ డిలే అనేది ఏం చేస్తుందంటే, ఒక గేట్స్ తీసుకున్నప్పుడు కానీ లేదా అదర్ డివైజెస్ లైక్ ఎగ్జాంపుల్ డీకోడర్, ఎన్కోడర్, మల్టీప్లెక్సర్, ఏ డివైస్ అయినా కానీ నువ్వు తీసుకున్నప్పుడు లేదా గేట్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని షార్ట్ పల్స్ అవ్వకుండా ప్రాపగేట్ చేస్తుంది. వాటి యొక్క ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని షార్ట్ పల్స్ అవ్వకుండా ప్రాపగేట్ చేస్తుంది. ఓకే, సో ఇనర్షియల్ డిలే ఈజ్ డిఫాల్ట్ డిలే. It is used after clause in the preceding element. It represents after clause in the preceding statement based on the given program, based on the given program and the based on the delay. Okay, so inertial delay అనేది ఇంకోటి ఏం చేస్తుంది, మనం ఇచ్చిన గేట్స్ ని కానీ మనం ఇచ్చిన డివైజెస్ కానీ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు షార్ట్ పల్స్ అవ్వకుండా ప్రాపగేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఇనర్షియల్ డిలే. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రాన్స్పోర్ట్ డిలే. ఇనర్షియల్ డిలే అనేది డిఫాల్ట్ డిలే అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిలే అనేది ఏమవుతుంది? యూజర్ డిఫైన్డ్ డిలే. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ డిలే. అంటే ఏంటి, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఎయిట్ చేయాలి ఈ ట్రాన్స్పోర్ట్ డిలే అనేది. ట్రాన్స్పోర్ట్ డిలే అనేది మనం ఇండికేట్ చేయాలి, ఇండికేట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు మోడల్ దిస్ డిలే మనం కీవర్డ్ అనేది యూజ్ చేస్తామమ్మా. అంటే ఒకవేళ ట్రాన్స్పోర్ట్ డిలేలో మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి అంటే దానికి ట్రాన్స్పోర్ట్ అనే కీవర్డ్ ఉంది. ట్రాన్స్పోర్ట్, ఇట్ ఈస్ ఎ కీవర్డ్. ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎ కీవర్డ్. అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసేటప్పుడు VHDL ప్రోగ్రామ్ లో మనకి ఇన్పుట్ అని ఇస్తే ఇన్ అనేది కీవర్డ్ గా తీసుకుంటుంది, అవుట్పుట్ అని ఇస్తే అవుట్ అనేది కీవర్డ్ గా తీసుకుంటుంది, ఆర్కిటెక్చర్ అని వస్తే ఆర్కిటెక్చర్ అనేది కీవర్డ్ గా తీసుకుంటుంది. ఇలా పర్టికులర్ కీవర్డ్స్ ని బేస్ చేసుకొని VHDL ప్రోగ్రామ్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ అలానే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అని వస్తే అది కీవర్డ్ గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇండికేట్, అలానే ట్రాన్స్పోర్ట్ అని వస్తే ట్రాన్స్పోర్ట్ డిలే అని చెప్పేసి తీసుకుంటుంది ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇక్కడ Z1 అసైన్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ ఆఫ్టర్ 10 నానోసెకండ్స్ అన్నాను. ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ డిలే కీవర్డ్, ట్రాన్స్పోర్ట్ డిలే కీవర్డ్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది 10 నానోసెకండ్స్ తర్వాత పర్ఫామ్ చేయమని, 10 నానోసెకండ్స్ తర్వాత పర్ఫామ్ చేయమని. దట్ మీన్స్ ఐఎమ్ అసైనింగ్ ద డిలే టు దిస్ స్టేట్మెంట్. దట్ మీన్స్ ఐఎమ్ అసైనింగ్ ద డిలే టు దిస్ స్టేట్మెంట్. ఐఎమ్ అసైనింగ్ delay to this statement. That is the transport delay. Nothing but
it is user defined, means it is a model that we will write in the VHDL program. And also if we want to write the VHDL program by using transport delay, we should represent the transport keyword. While giving the delay, we should represent the transport delay keyword. So here Z1 assigns transport X after 10 nanoseconds, means it will give the delay to the X to generate the output after 10 nanoseconds. To generate the output after 10 nanoseconds. That is the meaning of transport delay. Okay. Next, third one, delta delay. Delta delay is out of syllabus, so we won't use in VHDL program. But the meaning of delta delay is it is a path of inertial delay. It is a special case that is used in the inertial delay. It is a path or that is a special case used in the inertial delay. ఇదేం చేస్తుందంటే ఇన్ఫినిట్ స్మాల్ డిలేని జనరేట్ చేస్తుంది. అంటే ఎలాగా మైక్రో 10 నానో సెకండ్స్, 10 మైక్రో నానో సెకండ్స్ లేదా 5 మైక్రో నానో సెకండ్స్, మీన్స్ చాలా స్మాల్గా ఉన్న ఇన్ఫినిటీని ఇది జనరేట్ చేస్తుందమ్మా. ఇన్ఫినిటీ డిలేని జనరేట్ చేస్తుంది. సో డెల్టా డిలే ఈజ్ నథింగ్ బట్ it is a special case or the special path for the inertial delay with the infinity small. With the infinite small. Okay. So ఇది ఎక్కడ డిలే అనేది జనరేట్ చేస్తుంది అంటే సిమ్యులేటర్ after simulation it will generate the delay. Okay. So delta delay అంటే ఏంటి? It is a special case for the inertial delay. So what is delta delay? Delta delay is nothing but it is a special case or the special path of inertial delay with the infinity small. అంటే ఇన్ఫినిటీ స్మాల్ యొక్క డిలేని జనరేట్ చేస్తుంది. ఇన్ఫినిటీ స్మాల్ ఉన్న డిలేని జనరేట్ చేస్తుంది. నథింగ్ బట్ ఇన్ సింపుల్ వి డిక్లేర్ ద micro 10 nanoseconds, 10 micro nanoseconds, 5 micro nanoseconds, like this delay it will generate. We won't use this in VHDL. Okay. Next, this is the example for program for the delay. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక చైన్ తీసుకున్నాను, అంటే ఇన్వర్ట్ చైన్ ని తీసుకున్నాను. ఆ ఇన్వర్ట్ చైన్ కి ఏంటి, ఏ అనేది ఇన్పుట్ గా ఇస్తున్నాను, y అనేది అవుట్పుట్ గా ఇస్తున్నాను. అయితే చైన్ అంటే ఏంటి, 1 by 1 ప్యారలల్ గా కనెక్ట్ అవ్వాలి. 1 by 1 ప్యారలల్ గా కనెక్ట్ అవ్వాలి చైన్ అంటే. నేను దాన్ని ఏం చేస్తున్నాను, ఇన్వర్ట్ చేస్తున్నాను. సో ఇన్వర్ట్ చైన్ ని తీసుకున్నాను. ఆ ఇన్వర్ట్ చైన్ అనేది ఒక ఇన్పుట్ తోటే జనరేట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి సిగ్నల్ నేమ్స్ గా తీసుకుంటాను. నేను దాన్ని సిగ్నల్ నేమ్స్ గా తీసుకుంటాను. సిగ్నల్ నేమ్స్ గా తీసుకొని జనరేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్వర్ట్ చైన్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ లింక్ బై లింక్ మనకి కనెక్ట్ అవుతుందమ్మా. ఇన్వర్ట్ చైన్ అంటే దాన్ని నేను ఇన్వర్ట్ చేస్తున్నాను బై యూజింగ్ ద డిలే. సో library IEEE use IEEE.std_logic_1164.all. ఇది ప్యాకేజ్ స్టేట్మెంట్. ఎంటిటీ నేమ్ నేను ఇన్వర్షన్ చైన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇన్వర్ట్ చైన్ అని చెప్పేసి invert_chain అని తీసుకున్నాను. ఎంటిటీ నేమ్ invert_chain ఈజ్. నెక్స్ట్ పోర్ట్ లో ఏం రిప్రజెంట్ చేశాను, నేను సిగ్నల్స్ రిప్రజెంట్ చేయట్లా, ఇక్కడ ఓన్లీ ఇన్పుట్స్ డిక్లేర్ చేశాను. నథింగ్ బట్ సిగ్నల్ నేమ్ ఇక్కడ ఇచ్చాను అంతే. ఏ అనేది ఇన్పుట్ తీసుకున్నాను, y అనేది అవుట్పుట్ గా తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఎంటిటీ పార్ట్ అయిపోయింది, ఎండ్ ఇన్వర్ట్ చైన్ అని ఇచ్చాను. దీన్ని డేటా ఫ్లో స్టైల్లో రాస్తున్నాను నేను. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ ఇన్వర్ట్ చైన్ ఈజ్. నెక్స్ట్ సిగ్నల్స్ తీసుకున్నాను, అంటే ఒక్క ఏ తోటే మనకి ఇన్వర్ట్ చైన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చైన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద లింకేజ్ ఆఫ్ అదర్ సిగ్నల్స్. సో నేను ఇక్కడ బీసీని సిగ్నల్ గా రిప్రజెంట్ చేశాను. మీరు పోర్ట్ లో కూడా బీసీ అని చెప్పేసి తీసుకుని రిప్రజెంట్ చేయొచ్చమ్మా, నో ప్రాబ్లం. కాకపోతే మీకు అండర్స్టాండ్ అవడం కోసం సిగ్నల్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము ఒక సిగ్నల్ ని అనేది నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. నో ప్రాబ్లం విత్ దట్. ఓకే. సిగ్నల్ B, C STD లాజిక్
అంటే బి కామా సి అనేవి ఎస్టీ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్స్ గా డిక్లేర్ చేశాను ఇక్కడ. వెదర్ మేబీ దోస్ ఆర్ ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్స్, వెదర్ ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్ సిగ్నల్స్ గా రిప్రజెంట్ చేశాను నేను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బిగిన్. నేనేమన్నాను, మామూలుగా చైన్ అంటే మనకి 1 by 1 లింక్ కనెక్ట్ అవుతా ఉంటుంది, కానీ ఇన్వర్ట్ చైన్ అని చెప్పేసి అంటే దానికి ఇన్వర్ట్ అవుతుంది. కాబట్టి వై తీసుకున్నప్పుడు నాకు సి అనే సిగ్నల్ ఇన్వర్ట్ అవుతుంది, సి తీసుకున్నప్పుడు బి అనే సిగ్నల్ ఇన్వర్ట్ అవుతుంది, బి తీసుకున్నప్పుడు ఇన్వర్ట్ అనే సిగ్నల్ ఏ అవుతుంది. దిస్ ఇస్ ద ఇన్వర్ట్ చైన్, దిస్ ఇస్ ద ఇన్వర్ట్ చైన్. నేను ఇక్కడ డిలే ఎక్కడ ఇస్తున్నాను, సికి ఆఫ్టర్ 5 నానో సెకండ్స్ అని చెప్పేసి డిలే ఇస్తున్నాను. అంటే 5 నానో సెకండ్స్ తర్వాత సి అనేది జనరేట్ అవుతుంది, అప్పుడు బి బాగా వస్తుంది, బి ఇన్వర్ట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ బి తీసుకునేటప్పుడు నాట్ ఆఫ్ ఏ వస్తుంది, అంటే ఇది కూడా డిలే అనేది వస్తుందిగా, అంటే దీనికి కూడా డిలే అనేది జనరేట్ అవుతుందిగా. సో అలా డిలేని జనరేట్ చేస్తున్నాను, సో అలా డిలేని జనరేట్ చేస్తున్నాను. సో చూడండి అమ్మా, ఇన్వర్ట్ చైన్, ఇన్వర్ట్ చైన్ అంటే ఏంటంటే ఒక చైన్ ని ఇన్వర్ట్ చేయడం. చైన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. చైన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. Here we are taking the inputs, so that's why we called as chain is nothing but group of inputs. Chain is nothing but group of inputs. ఆ ఇన్పుట్స్ ని అవుట్పుట్ కి ఇన్వర్ట్ చేస్తున్నాను, దాన్నే ఇన్వర్ట్ చైన్ అంటున్నాను నేను ఇక్కడ. ఆ గ్రూప్ ఆఫ్ ఇన్పుట్స్ ని అవుట్పుట్ కి ఇన్వర్ట్ చేస్తున్నాను, అవుట్పుట్ కి ఇన్వర్ట్ చేస్తున్నాను, దాన్నే ఇన్వర్ట్ చైన్ అన్నాను. అయితే ఇక్కడ మీరు ఏ కామా బి కామా సి అని చెప్పేసి డైరెక్ట్ ఇన్పుట్స్ గా డిక్లేర్ చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిగ్నల్ ఫార్మాట్. దట్స్ వై ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఓన్లీ ఏ యాజ్ అన్ ఇన్పుట్, ఏ యాజ్ అన్ ఇన్పుట్, వై ఈస్ ద అవుట్పుట్. ఫర్ ద వై, మనం వైకి సిగ్నల్స్ ని అంటే ఇన్పుట్స్, మనం ఏమైతే ఇన్పుట్స్ తీసుకున్నామో ఏమైతే సిగ్నల్స్ తీసుకున్నామో అవి అసైన్ అవ్వాలి, ఇన్వర్ట్ అయ్యి అసైన్ అవ్వాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇన్వర్ట్ చైన్. సో ఎండ్ ఇన్వర్ట్ చైన్, ఎండ్ ఎంటిటీ నేమ్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో రాస్తున్నాను నేను, ఇది డేటా ఫ్లోలో రాస్తున్నాను. డేటా ఫ్లో ఆఫ్ ఇన్వర్ట్ చైన్ ఈజ్, ఇన్వర్ట్ చైన్ ఈజ్ సిగ్నల్ బీసీగా తీసుకున్నాను. బీసీ అని చెప్పేసి సిగ్నల్ని ఎందుకు తీసుకున్నాను అంటే, ఎందుకంటే మనకి చైన్ అంటే గ్రూప్ ఆఫ్ ఇన్పుట్స్, సింగిల్ ఇన్పుట్తో పాసిబుల్ అయ్యేది కాదు చైన్ అంటే, గ్రూప్ ఆఫ్ ఇన్పుట్స్. అయితే ఆ గ్రూప్ ఆఫ్ ఇన్పుట్స్ని పోర్ట్లో అయినా డిక్లేర్ చేయొచ్చు, లేదా సిగ్నల్స్గా ఇక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు, సిగ్నల్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. నేను ఇక్కడ సిగ్నల్స్గా రిప్రజెంట్ చేసేసి స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అన్నాను. అంటే ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ఇన్పుట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అవుట్పుట్, ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్. ఇట్ మే టేక్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, ద సిగ్నల్ మే టేక్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, నో ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్, బట్ ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్. సో బిగిన్, బిగిన్ తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతాయి, కాన్కరెంట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి డేటా ఫ్లోలో. డేటా ఫ్లోలో కాన్కరెంట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. అయితే గ్రూప్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, అంటే సిగ్నల్స్ రెండు సిగ్నల్స్ ఉన్నాయి, ఇన్పుట్ ఒక ఇన్పుట్ ఉంది, సిగ్నల్స్ రెండు ఉన్నాయి, ఇన్పుట్ ఒకటి ఉంది. అయితే ఆ మూడింటిని నేను చైన్ గా తీసుకుంటాను, కానీ నాకు కావాల్సింది ఏంటి, ఇన్వర్ట్ చైన్ కావాలి, ఇన్వర్ట్ చైన్ కావాలి. నాకు ఒక ఇన్పుట్ అనేది ఇన్వర్ట్ అవ్వాలంటే నాకున్న ఆప్షన్ ఏంటి, నాట్ గేట్. నాకు ఒక ఇన్పుట్ అనేది ఇన్వర్ట్ అవ్వాలంటే నాకు నాట్ గేట్ ఉంది, ఆ నాట్ గేట్ ని ఇన్వర్ట్ చేస్తున్నాను. అంటే నాట్ గేట్ ని యూజ్ చేసుకొని అవుట్పుట్ కి అసైన్ చేస్తున్నాను. వై అసైన్స్ అంటే వై అనేది అవుట్పుట్, సిగ్నల్ నేమ్ వై అసైన్స్ నాట్ ఆఫ్ సి అన్నాను, అంటే సి బాయ్ అనేది వైలోకి వస్తుంది, ఇన్వర్ట్ అయ్యి వస్తుంది, సి అనేది ఇన్వర్ట్ అయ్యి వైలోకి వెళ్తుంది. మరి ఇక్కడ సి అంటే ఏందని డిఫైన్ చేయాలిగా, సి అంటే ఏంటని డిఫైన్ చేయాలి కదా. సో సి అంటే నాట్ ఆఫ్ బి, అంటే బి అనేది ఇన్వర్ట్ అయ్యి సిలోకి వెళ్తుంది, ఆ సి అనేది ఇన్వర్ట్ అయ్యి వైలోకి వెళ్తుంది. అయితే ఏంటి, ఇక్కడ సి అనేది ఆఫ్టర్ 5 నానో సెకండ్స్ తర్వాత ఇన్వర్ట్ అవుతుంది. అలానే బి అనేది, బి అంటే ఏంటి, ఇక్కడ నాట్ ఆఫ్ ఏ, అంటే ఏ అనేది ఇన్వర్ట్ అయ్యి బిలోకి వెళ్తుంది, బి అనేది ఇన్వర్ట్ అయ్యి సిలోకి వెళ్తుంది, సి అనేది ఇన్వర్ట్ అయ్యి వైలోకి వెళ్తుంది. దిస్ ఈస్ ద ఇన్వర్ట్ చైన్ అమ్మా. I have given after 5 nanoseconds for this C. సో ఆటోమేటికల్లీ ఇది కూడా 5 నానోసెకండ్స్ తో పర్ఫామ్ అవుతుంది. ఈ లూప్ కూడా అంటే ఈ ఎక్స్ప్రెషన్ కూడా 5 నానోసెకండ్స్ తో పర్ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్వర్ట్ చైన్. ఓకే, నెక్స్ట్ వన్. సో నేను అసైన్మెంట్ ఇచ్చాను కదా, చాలా మంది సెండ్ చేశారు, వెల్ అండ్ గుడ్, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సెండ్ ఇట్ టు మీ. సో
చెక్ చేసుకోండి, మిగతా వాళ్ళు సెండ్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి అమ్మా. అంటే మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని చెక్ చేసుకోండి. నేను ఇన్ కేస్ డేటా ఫ్లోలో తీసుకున్నా కానీ బిహేవియర్లో తీసుకున్నా కానీ, బిహేవియర్లో తీసుకుంటే ఇఫ్ స్టేట్మెంట్ కేస్ స్టేట్మెంట్ను బేస్ చేసుకొని వేస్తాం. డేటా ఫ్లోలో వేస్తే సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, అంటే డైరెక్ట్గా నాకు లాజిక్ గేట్స్ లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలిస్తే డైరెక్ట్గా దాన్ని అసైన్ చేసేస్తాను. లేదా కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే కండిషన్ని బేస్ చేసుకొని, లేదా సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్ అంటే ఒక సిగ్నల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వేస్తాను డేటా ఫ్లోలో అయితే. సో ఫస్ట్ మీకు అది క్లారిటీ కావాలి, నేను డేటా ఫ్లోలో వేస్తున్నానా బిహేవియర్లో వేస్తున్నాను. డేటా ఫ్లోలో వేస్తే కాన్కరెంట్ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వేస్తున్నాను, బిహేవియర్లో వేస్తే ఇఫ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వేస్తున్నానా, కే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వేస్తున్నా, ఫైవ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వేస్తున్నాను, మీకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ట్రూత్ టేబుల్ లాజిక్ డయాగ్రామ్ చెక్ చేసుకోండి ఫస్ట్. డైరెక్ట్గా ప్రోగ్రామ్లోకి వెళ్ళొద్దు, ఫస్ట్ ట్రూత్ టేబుల్ లాజిక్ డయాగ్రామ్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు డ్రా చేయగలరు. వన్స్ మీకు అవి కనుక అలవాటు అయిందంటే, ప్రోగ్రామ్ రాయడం అలవాటు అయిందంటే, వితౌట్ ట్రూత్ టేబుల్ వితౌట్ లాజిక్ డయాగ్రామ్ యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. వితౌట్ ట్రూత్ టేబుల్ వితౌట్ లాజిక్ డయాగ్రామ్ యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ద ట్రూత్ టేబుల్ వన్స్. అంటే ఇక్కడ ఏంటి, నేను 1:2 డీమల్టీప్లెక్స్ అయితే తీసుకున్నప్పుడు డీమక్స్ అంటే ఏంటి, సింగిల్ అవుట్పుట్ లైన్ ఉండి 2n ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. ఆ n 2n అన్నాం కదా, ఆ n సెలక్షన్ లైన్. అయితే డీమక్స్ లో కే స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాసేటప్పుడు నాకు ఎనేబుల్ అనేది జనరేట్ అవ్వాలి టు గెటింగ్ ద ప్రాపర్ ఇన్పుట్ ఆఫ్ డీమక్స్, టు గెట్ ద ప్రాపర్ ఇన్పుట్ ఆఫ్ డీమక్స్, టు గెట్ ద ప్రాపర్ ఇన్పుట్ ఆఫ్ డీమక్స్. ఓకే, సో నేను ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాను, ఫస్ట్ ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాను. 1 తీసుకున్నప్పుడు ఇన్పుట్ అనేది అంటే ఇన్పుట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ ఇన్పుట్ ఉంటుందమ్మా, యాక్టివ్ ఇన్పుట్ ఉంటుంది, డి అనేది యాక్టివ్ ఇన్పుట్ ఉంటుంది. సెలక్షన్ లైన్ తీసుకున్నాను, సెలక్షన్ లైన్ అనేది సింగిల్ సెలక్షన్ లైన్ తీసుకున్నాను. సింగిల్ సెలక్షన్ లైన్ తీసుకున్నప్పుడు దానికి 0 ఉండొచ్చు లేదా 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు లేదా 1 ఉండొచ్చు. ఈ సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని అవుట్పుట్ కి ఇన్పుట్ అనేది అసైన్ చేస్తాము. వెన్ బై యూజింగ్ కే స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఎనేబుల్ అనేది ఆన్ అవ్వాలి, అప్పుడు ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఓన్లీ ఇన్ ద కే స్టేట్మెంట్ యూ కెన్ డిక్లేర్ ద కే ఎనేబుల్ స్టేట్మెంట్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఆల్సో, నో ప్రాబ్లం విత్ దట్. ఇంకొకటి ఏంటంటే డేటా ఫ్లోలో ఎనేబుల్ స్టేట్మెంట్ అనేది రాయకూడదు, ఎందుకంటే డేటా ఫ్లోలో మీరు డైరెక్ట్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ని అంటే గేట్స్ ని బేస్ చేసుకొని రాస్తున్నారు, గేట్స్ ని బేస్ చేసుకొని రాస్తున్నారు కాబట్టి అక్కడ మీకు ఎనేబుల్ పిన్ అనేది అవసరం ఉండదు, ఎనేబుల్ పిన్ అనేది అవసరం ఉండదు. ఓకే, సో ఏంటంటే డి అనేది ఇన్పుట్ గా తీసుకున్నాను, అది యాక్టివ్ హై ఇన్పుట్ లోనే ఉంటుంది. ఎస్ అనేది సెలక్షన్ లైన్, అది సింగిల్ సెలక్షన్ లైన్ కాబట్టి 0 లేదా 1 లో ఉంటుంది. నెక్స్ట్ వై అనే దానికి 2 బిట్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి 2 అవుట్పుట్స్ కాబట్టి 2 బిట్స్ ఉంటాయి. అంటే 1 is the y0 or second one is the y1, 1 is the y0, second one is the y1, second one is the y1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని సెలక్షన్ లైన్ 0 అయినప్పుడు మాత్రమే y0 లోకి డి అవుతుంది, డి వెళ్తుంది. డి అంటే ఏంటి, నథింగ్ బట్ ఇక్కడ 1 వెళ్తుంది y0 లోకి, y0 లోకి 1 వెళ్తుంది. అప్పుడు నీకు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఎస్ లో 0 ఉంది కాబట్టి ఎస్ బై డి వస్తుంది, ఎస్ 0 ఎస్ బై డి వస్తుంది, ఎస్ బై డి వస్తుంది. నెక్స్ట్ ఈ డి అనేది 1 ఇప్పుడు యాక్టివ్ హై ఇన్పుట్ కాబట్టి, యాక్టివ్ హై ఇన్పుట్ కాబట్టి సెలక్షన్ లైన్ అనేది 1 తీసుకున్నాను, సెలక్షన్ లైన్ అనేది 0 తర్వాత 1 తీసుకున్నాను. 1 తీసుకున్నప్పుడు నాకు y1 లోకి కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ y1 లోకి ఇన్పుట్ అనేది వెళ్తుంది, y1 లోకి ఇన్పుట్ అనేది వెళ్తుంది. దీన్ని బేస్ చేసుకొని y1 అసైన్స్ ఏమవుతుంది, నీకు ఎస్డి అవుతుంది. అదే y0 అసైన్స్ ఎస్ బై డి అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇన్వర్ట్ చేయాలి దాన్ని, ఇన్వర్ట్ చేయాలి దాన్ని. ఓకే, y1 అసైన్స్ ఎస్డి అవుతుంది. నెక్స్ట్ 1 to 2 డీమక్స్ యూజింగ్ కే స్టేట్మెంట్.
మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అమ్మా. ప్రీవియస్గా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. 1 to 2 demux using case statement. So library IEEE. Library is the package for the IEEE. Use IEEE.std underscore logic underscore 1164.all. It is a 9-value logic package, okay, which is stored in the 9-value logic. అంటే 9-value logic ని ఇది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటిటీ నేమ్ డికోడర్ అని తీసుకున్నాను. డికోడర్ 1 to 2 అని తీసుకున్నాను. పోర్ట్ లో ఫస్ట్ ఇన్పుట్ డిక్లేర్ చేశాను. డి అనేది ఇన్పుట్ గా తీసుకున్నాను, అదే తీసుకున్నాను. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ అనేది ఇవ్వాలని చెప్పాను. యూజ్ అంటే కేస్ స్టేట్మెంట్ ని యూజ్ చేసేటప్పుడు ఎనేబుల్ పిన్ ఇవ్వాలని చెప్పాను. ఎనేబుల్ పిన్ ఇచ్చేసాను. నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ అనేవి ఇన్పుట్ గా తీసుకున్నప్పుడు చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నాయమ్మా. ఇక్కడ సెలక్షన్ లైన్ అనేది అది సింగిల్ బిట్ మాత్రమే. అంటే దాంట్లో 0 ఉంటుంది, 1 ఉంటుంది. దాంట్లో 0 ఉంటుంది, 1 ఉంటుంది. సో మనకి డీమక్స్ కి సింగిల్ అవుట్పుట్ అనేది ఉండదు. ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ ఏంటంటే డీమక్స్ కి సింగిల్ అవుట్పుట్ అనేది. ఐ విల్ రెక్టిఫై ద డౌట్స్ ఇన్ అంటే లాస్ట్ మినిట్ లో మీకు డౌట్స్ అనేది రెక్టిఫై చేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రోగ్రామ్ లో డౌట్ అడిగింది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది డీమక్స్ లో సింగిల్ అవుట్పుట్ అనేది ఒకళ్ళు అడిగాడు డౌట్. డీమక్స్ లో ఎప్పుడు సింగిల్ అవుట్పుట్ ఉండదు. సింగిల్ అవుట్పుట్ కి మనం అసైన్ చేస్తున్నాం. ఇక్కడ వెక్టార్ రిప్రజెంటేషన్, వెక్టార్ డేటా టైప్ లో బిట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక సింగిల్ అవుట్పుట్ తీసుకొని దానికి బిట్స్ అసైన్ చేస్తున్నానంటే దాంట్లో 1 down to 0 అంటే 2 అవుట్పుట్లు ఉన్నట్టు, 3 down to 0 అంటే 4 అవుట్పుట్స్ ఉన్నట్టు, 7 down to 0 అంటే 8 అవుట్పుట్స్ ఉన్నట్టు. డీమక్స్ లో సింగిల్ ఇన్పుట్ ఉంటుంది కానీ సింగిల్ అవుట్పుట్ ఉండదు. ఓకే, క్లారిఫైడ్? సో సెలక్షన్ లైన్ అనేది సింగిల్ సెలక్షన్ లైన్ తీసుకున్నాను. ఈ సెలక్షన్ లైన్ అనేది ఎలా తీసుకున్నానంటే ఇక్కడ చూడండి అమ్మా, కొంతమందికి డౌట్ అవ్వచ్చు. ఇది కూడా 1 ఇన్పుట్ ని 2 power of n అవుట్పుట్స్ గా డిక్లేర్ చేస్తుంది డీమక్స్ లో. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది 2 power of n అవుట్పుట్స్ గా. అయితే సెలక్షన్ లైన్ అంటే ఇక్కడ n ఈజ్ ద సెలక్షన్ లైన్. అంటే నాకు 2 అవుట్పుట్స్ రావాలి అంటే నేను ఎలా రాయాలి? 2 power of 1 గా రాయాలి. 2 power of 1 అయినప్పుడు మాత్రమే 2 అయింది. అంటే n అనేది సెలక్షన్ లైన్. అంటే n అనేమొచ్చింది అక్కడ? నాకు 1 వచ్చింది. అంటే 1 సెలక్షన్ లైన్ అయింది. అప్పుడు దానికి బిట్స్ అనేవి ఉండవు, అలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ y అనేది 2 అవుతుంది. నువ్వు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతావు అనుకుంటే y, z అని తీసుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. అప్పుడు వెక్టార్ ఉండదు. ఇట్లా లాజిక్ అని చెప్పేసి సెమీ కాలం ఇచ్చేస్తాము. ఇస్తాను. లేదు అంటే ఒకే ఇన్పుట్ కి 2 బిట్స్ ని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఎండ్ ఎంటిటీ నేమ్. నేను బిహేవియర్ స్టైల్లో వేస్తున్నాను, కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వేస్తున్నాను కాబట్టి నాకు ప్రాసెస్ అనే స్టేట్మెంట్ లోనే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ బిహేవియర్ అని రాశాను. ఓకే, సో బిగిన్ ప్రాసెస్ లో ఏం చేసుకున్నాం? ఇన్పుట్స్ డి, ఎనేబుల్, సెలక్షన్ లైన్, ఆ 3 ఇన్పుట్స్ గా తీసుకున్నాం. నెక్స్ట్ బిగిన్. అయితే కేస్ స్టేట్మెంట్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఎనేబుల్ అనేది 1 అయినప్పుడు మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 దెన్ కేస్ ఎక్స్ప్రెషన్ ఎస్ ఈజ్ వెన్ కేస్ ఎస్ అంటే సింగిల్ బిట్, దాంట్లో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. సో ఫస్ట్ నేను 0తో రిప్రజెంట్ చేస్తాను. వెన్ 0 అయినప్పుడు y0 లోకి d అనే వాల్యూ వెళ్తుంది. వెన్ అదర్స్ అంటే ఇక్కడ 1 అయినప్పుడు, ఇంకా నాకుంది 1 మాత్రమే. 1 ఉంటే 0 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి. సో వెన్ 1 అయినప్పుడు y1 లోకి d అనేది వెళ్తుంది. అండ్ ద సేమ్ టైం ఈ y0 y1 అనేది 2 అవుట్పుట్స్ అమ్మ మనకి.
y0 y1 అవి two outputs. Dmux does not have single output. Multiplexer having single output. Multiplexer అంటే ఏంటి, 2 power of n ఇన్పుట్ లైన్స్ తీసుకుంటే సింగిల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది వైస్ ఆఫ్ అదర్ డీమక్స్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఆపరేషన్ ఫర్ ద డీమక్స్. సింగిల్ ఇన్పుట్ లైన్ తీసుకుంటే డీమక్స్ లో 2 power of n అవుట్పుట్ లైన్స్ వస్తాయి. ఓకే, సో అందుకని 2 అవుట్పుట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ సింగిల్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి ఎప్పుడు అసైన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్. ఎండ్ కేస్ ఎండ్ చేశాను. నెక్స్ట్ ఒకవేళ y అనేది ఒకవేళ ఇది కాదు అనుకున్నప్పుడు, ఎనేబుల్ 0 అయింది అనుకున్నప్పుడు y అనేది 11 అవుతుంది. y అనేది 11 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఇఫ్ స్టేట్మెంట్ ని ఎండ్ చేశాను. ఇక్కడ ఇఫ్ ఇచ్చాను కదా, ఎల్స్ ఇచ్చాను, ఎఫ్ స్టేట్మెంట్ ఎండ్ చేశాను. నెక్స్ట్ ఎండ్ ప్రాసెస్, ఎండ్ బిహేవియర్. ఓకే, మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకున్నామా. కొంతమంది సెమీ కాలమ్స్ పెట్టడం మర్చిపోతున్నారు, అది కూడా మిస్టేక్. సింటాక్స్ అది కూడా మిస్టేకే. కొంతమంది ఇక్కడ కేస్ ని ఇక్కడ ఎండ్ చేయట్లేదు, ఇక్కడ ఎండ్ చేస్తున్నారు, అది మిస్టేకే. కేస్ ని ఇక్కడ మాత్రమే ఎండ్ చేయాలి, దాని తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి. అంటే ఈ కేస్ అనే ఫంక్షన్ రాయకపోతే, అంటే ఈ కేస్ అనే ఫంక్షన్ జరగకపోతే నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది అని దాని మీనింగ్. నెక్స్ట్ ఎండ్ ఇఫ్ ఎండ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ దీన్ని డేటా ఫ్లో స్టైల్లో ఎలా రాస్తాము. డేటా ఫ్లో అంటే ఎలా చెప్పుకున్నాం, ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి. అంటే ఫస్ట్ ఇక్కడ నాకేముంది, ఎస్ లో 0 ఉన్నప్పుడు y లోకి d వెళ్తుంది, y0 లోకి. అంటే ఏమవుద్ది, ఇక్కడ ఇది 0 ఉంది కాబట్టి s బై d అవుతుంది. అలానే s1 అయినప్పుడు y1 లోకి d అనేది వెళ్తుంది. అంటే అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 1 ఉంది కాబట్టి sd అవుతుంది. అంటే ఇక్కడ నాట్ గేట్ వాడతాం, నాట్ ఆఫ్ s అండ్ d. అలానే s అండ్ d. ఓకే, సో ఇక్కడ డేటా ఫ్లోలో నేను తీసుకొని రాసేటప్పుడు library IEEE use IEEE.std_logic_1164.all. This is the package statement. This is quite natural for the program. Next, entity name. This is also same, but నేను ఇక్కడ డేటా ఫ్లోలో రాస్తున్నాను యూజింగ్ గేట్స్ ని బేస్ చేసుకుని రాస్తున్నాను కాబట్టి నాకు ఎనేబుల్ పిన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా అవుట్పుట్ ని అసైన్ చేయొచ్చు నేను. సో ఎనేబుల్ పిన్ అనేది ఇక్కడ పెట్టా, కొంతమంది అది రిమూవ్ చేసుకోండి. ఓకే, సో పోర్ట్ డి అనేది ఇన్పుట్ గా తీసుకున్నాను. ఎస్ అనేది సెలెక్షన్ లైన్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సింగిల్ బిట్, వెదర్ 0 or 1, అండ్ y is having 2 outputs, that is y0 and y1. Here I have declared with the data type vector. And dmux 1 to 2 and entity name. Next, architecture data flow లో రాస్తున్నాను నేను. డేటా ఫ్లో ఆఫ్ డీమల్టీప్లెక్సర్ 1 to 2 అని చెప్పేసి ఎంటిటీ నేమ్ తోటి ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అంటే మనం తీసుకునే ఇన్పుట్స్ అనేవి ఇక్కడ మ్యాప్ అవుతాయి. అంటే ఇక్కడ లాజిక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని రాస్తాం, ఆ ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తాము. అందుకని అలా రాశాను. అయితే నాకు వచ్చిన ఫంక్షన్ ఏంటి, నాకు వచ్చిన లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి, బిగిన్ అని కాన్కరెంట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. కాన్కరెంట్ స్టేట్మెంట్స్ లో సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్, కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, ఈ మూడిట్లో నువ్వు దేన్ని బేస్ చేసుకుని రాస్తున్నావు అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇక్కడ నేను సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ ని బేస్ చేసుకుని రాస్తున్నాను. అంటే డైరెక్ట్ గా లాజిక్ ఎక్స్ప్రెషన్ తోటి సిగ్నల్ కి అసైన్ చేస్తున్నాను. సో నాకు వచ్చింది ఏంటి, ఎస్ బార్ ఆఫ్ డి. చూడండి ఇక్కడ ఎస్ బార్ ఆఫ్ డి y0 అనేది, అదే y1 అనేది ఇక్కడ ఉంది అంటే ఎస్ డి. అదే సేమ్ నేను ఇక్కడ రాశాను, నాట్ ఆఫ్ ఎస్ అండ్ డి. మధ్యలో కొంతమంది ఏం చేస్తున్నారంటే నాట్ ఆఫ్ ఎస్ డి అని పెట్టేస్తున్నారు, కానీ అక్కడ అండ్ ఆపరేషన్ జరుగుతుందమ్మా. అంటే డాట్ ఉన్నట్టు, నాట్ ఆఫ్ ఎస్, ఎస్ డాట్ డి, నథింగ్ బట్ అండ్ ఆపరేషన్ జరుగుతుంది అక్కడ. ఒకవేళ ఆర్ ఆపరేషన్ అంటే ప్లస్ ఉంటుంది, అక్కడ కంపల్సరీగా ప్లస్ ఉంటుంది. కొంతమంది ఎస్ డాట్ డి అని పెట్టేస్తున్నారు, నాట్ ఆఫ్ ఎస్ డాట్ డి అని పెట్టేస్తున్నారు, అది మిస్టేక్. ఓకే, దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్. లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకు లాజిక్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ చేసి ఎంటిటీ కరెక్ట్ చేస్తేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అట్ ద సేమ్ టైం ఫైనల్ ఎగ్జామ్స్లో అయినా కానీ మీకు మార్క్స్ మ్యాక్సిమం పడతాయి. ఎంటిటీ పార్ట్, ఆర్కిటెక్చర్ పార్ట్ కరెక్ట్ చేస్తే 100% మార్క్స్ మ్యాక్సిమం సెక్యూర్ చేసుకోవచ్చు ఆ ప్రోగ్రామ్కి. ఓకే,
సో వై నాట్ అసైన్స్ ఎస్ బార్ అంటే నాట్ ఆఫ్ ఎస్. ఎస్ బార్ అంటే ఏంటి? ఇన్వర్ట్ అవ్వాలి. ఎస్ అనేది ఇన్వర్ట్ అవ్వాలి కాబట్టి నాట్ ఆఫ్ ఎస్ అండ్ డి. నెక్స్ట్ y1 అంటే ఏంటి? ఎస్ అండ్ డి అంటే నాకేముంది? ఎస్ ఉంది అక్కడ, 1 ఉంది కాబట్టి ఎస్ వచ్చింది అక్కడ, 1 ఉంది కాబట్టి ఎస్ వచ్చింది, 0 ఉంది కాబట్టి ఎస్ బార్ వచ్చింది ఇక్కడ అండ్ డి. దిస్ ఈస్ ద డేటా ఫ్లో అండ్ డేటా ఫ్లో. డేటా ఫ్లోలో రాసేటప్పుడు ఇలా రాస్తాము. నెక్స్ట్ 1:4 multiplexer using data flow. 1:4 multiplexer using data flow. ఇక్కడ నిన్న మనం ట్రూత్ టేబుల్ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాము, 1:8 రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాము. కొంతమంది దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేటా ఇన్పుట్ ఇది యాక్టివ్ హై ఇన్పుట్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ డి అని ఎందుకు రిప్రజెంట్ చేశానంటే ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి ఎప్పుడు అసైన్ అవుతుందని చెప్పేసి రిప్రజెంట్ చేశాను. అంటే S0 S1 అనేవి 1:4 డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ సింగిల్ ఇన్పుట్ లైన్ ఉంటుంది, 4 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. దాన్ని 2n గా ఎలా రిప్రజెంట్ చేస్తాము? 2² గా రిప్రజెంట్ చేస్తాము. 2² గా రిప్రజెంట్ చేసినప్పుడు 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి. ఆ 2 సెలక్షన్ లైన్సే ఇక్కడ రాశాను నేను, ఆ 2 సెలక్షన్ లైన్సే ఇక్కడ రాశాను. అలానే అవుట్పుట్స్ అంటే 4 అవుట్పుట్స్ వస్తాయి, అవే రిప్రజెంట్ చేశాను. సో డేటా ఇన్పుట్ అంటే యాక్టివ్ హై ఉంటుంది, ఇక్కడ 1 అని చెప్పేసి ఉంటాయి. ఈ డేటా ఇన్పుట్ అనేది ఈ అవుట్పుట్స్ లోకి ఎప్పుడు వెళ్తుంది అంటే బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్. Based on the selection line, input goes to the output. Input produces the output. Okay? Input produces by the output. Okay? So, అయితే ఆ అవుట్పుట్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే S0 అనేది 0 అయినప్పుడు, S0 0 S1 0 అయినప్పుడు దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ అంతా 0. ఆ కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూలోకి y0 అనేది ఎక్కడైతే ఉందో అంటే డెసిమల్ వాల్యూ 0 కదా, సో ఇక్కడ y0 ఉంది, ఆ y0 లోకి 0th సెల్ ప్లేస్ లోకి ఇన్పుట్ అనేది వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? నాకు డేటా ఫ్లోలో రాసేటప్పుడు S0 బార్ S1 బార్ D అంటే నాట్ ఆఫ్ S0, నాట్ S0, నాట్ S1 అండ్ D. ఓకే, నెక్స్ట్ సేమ్ దీంట్లో 0 లోకి అవుట్పుట్ అనేది ఎలా వెళ్తుంది? ఇన్పుట్ అనేది అవుట్పుట్ లోకి ఎలా వెళ్తుంది అంటే 0 అంటే 1, మన డెసిమల్ వాల్యూ 1. సో ఆ y1 లోకి 1 అనే సెల్ ప్లేస్ లోకి యాక్టివ్ హై అనే ఇన్పుట్ వెళ్తుంది, యాక్టివ్ హై అనే ఇన్పుట్ వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? నాకు ఇది S1 బారు, ఇది S0. మీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాయంటే లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నప్పుడు ఇది ఈ ప్లేస్ లోకి వస్తుంది, ఈ సెల్ ఈ ప్లేస్ లోకి వచ్చింది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు తీసుకున్న ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని రాయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ రైట్ సైడ్ ఆర్డర్ అని పక్కన పెట్టేసి మీరు అసలు S0 S1 S2 అని తీసుకుంటే దాన్ని బేస్ చేసుకొని రాయండి. ఓకే, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఆర్డర్ కి కంపేర్ చేస్తే మీకు అర్థమైంది అది లెఫ్ట్ సైడ్ ఆర్డర్ రైట్ సైడ్ ఆర్డర్ అని. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? నాకు S1 బాయ్ S0 అయింది కదా, సేమ్ అలానే ఇక్కడ S1 S0 బాయ్ అంటే నాట్ S0 అండ్ S1 అండ్ D. అలానే ఇక్కడికి వచ్చేసరికి 1 అంటే ఇది 3 డెసిమల్ వాల్యూ 3. ఈ 3 ఎప్పుడు అవుతుంది? y3 థర్డ్ సెల్ లోకి వెళ్తుంది ఇన్పుట్. సో అప్పుడు నాకేమొస్తుంది? S0 ఇక్కడ ఏంటి? 0s లేవు కాబట్టి ఇన్వర్ట్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి S0 అండ్ S1 అండ్ D. అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఎంటిటీ పార్ట్ అంతా సేమ్. మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి కదా, 2 సెలక్షన్ లైన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ 1 డౌన్ టు 0 అని రిప్రజెంట్ చేయాలి, 1 డౌన్ టు 0 అనేది రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ y కి 4 అవుట్పుట్స్ అనేది వస్తుంది, 1:4 డీమల్టీప్లెక్సర్ కాబట్టి 4 అవుట్పుట్స్ వస్తాయి. 4 అవుట్పుట్స్ వచ్చినప్పుడు దీనికి y కి నేను 4 అవుట్పుట్స్ ని డిక్లేర్ చేశాను, 4 అవుట్పుట్స్ ని డిక్లేర్ చేశాను అండ్ డీమల్టీప్లెక్సర్ 1 to 4. నేను డేటా ఫ్లోలో రాస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోని రిప్రజెంట్ చేసేసి ఆఫ్ డీమల్టీప్లెక్సర్ 1 to 4 అని ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ బిగిన్ తర్వాత కాన్కరెంట్ స్టేట్మెంట్స్ వేస్తాము, దాంట్లో సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ చేసుకొని లాజిక్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా వేస్తున్నాను నేను. ఇక్కడ వాడు పర్టికులర్ గా మెన్షన్ చేస్తే మాత్రం మీ కండిషనల్ సిగ్నలా సెలెక్టెడ్ సిగ్నలా అని చెప్పేసి రాయాలి, లేదంటే మీకు ఏది వస్తే అది రాయొచ్చు డేటా ఫ్లోలో. y0 y కి 4 అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి y0 అసైన్స్ ఫస్ట్ మనకి S0 బాయ్ వచ్చింది, S1 బాయ్ వచ్చింది, D వచ్చింది అంటే నాట్ S0 ని ఇన్వర్ట్ చేసాము అప్పుడే S0 బాయ్ అవుతుంది, నాట్ S0. కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోతున్నారు. మీరు బ్రాకెట్స్ పెట్టకపోతే
అది సింటాక్స్ ఏదో చూపిస్తుంది. అంటే అది నాట్ ఎస్ నాట్ పర్ఫామ్ చేయాలా లేకపోతే ఎస్ నాట్కి అండ్ పర్ఫామ్ చేయాలా దానికే అర్థం కాదు. ఎస్ నాట్కి అండ్ పర్ఫామ్ చేయాలా లేకపోతే నాట్ ఎస్ నాట్ పర్ఫామ్ చేయాలని దానికే అర్థం కాదు. సో నాట్ ఎస్ నాట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసేటప్పుడు అంటే ఎస్ నాట్ ఇన్వర్ట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా బ్రాకెట్స్ ఉండాలి. దానికి మస్ట్ అండ్ షుడ్ గా బ్రాకెట్స్ ఉండాలి. సో నాట్ ఎస్ నాట్ అండ్ నాట్ ఎస్ వన్ అండ్ డి అండ్ డి ఇది నాకు వచ్చిన వై నాట్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వై వన్ అసైన్స్ ఎస్ నాట్ అండ్ ఎస్ వన్ బాయ్ అంటే నాట్ ఎస్ వన్ అండ్ డి. నెక్స్ట్ వై2 అసైన్స్ నాట్ ఎస్ నాట్ అంటే ఎస్ నాట్ వచ్చింది వై2లో, ఎస్ నాట్ బాయ్ వచ్చింది వై2లో, నాట్ ఎస్ నాట్ అండ్ ఎస్ వన్ అండ్ డి. నెక్స్ట్ వై3లో నాకు బాయ్స్ ఏం రాలేదు అంటే 1 వచ్చింది కాబట్టి ఎస్ నాట్ అండ్ ఎస్ వన్ అండ్ ఎస్డి అండ్ డి. అండ్ డేటా ఫ్లో. సో మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు ఈ బేసిస్ పెట్టాలమ్మా. చెక్ చేసుకోండి, అది బేసిస్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే అది ఎస్ నాట్ కి నాట్ ఆపరేషన్ చేయగల అండ్ ఆపరేషన్ చేయగల తీసుకోలేదు అది. ఓకే, అదే ఇలా రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ ఎస్ నాట్ కి నాట్ గేట్ వచ్చి దాని తర్వాత అండ్ అవుతుంది, ఓకే, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1:8 డీమల్టీప్లెక్సర్. 1:8 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ డేటా ఫ్లో అండ్ ఇఫ్ స్టేట్మెంట్. నిన్న ఇఫ్ స్టేట్మెంట్ మనం రాయలేదు, సో ఇఫ్ స్టేట్మెంట్ ని అర్థం ఇప్పుడు. సో సేమ్ ఇది కూడా అంతే. 1:8 డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి? సింగిల్ ఇన్పుట్ లైన్ ఉంటుంది, 8 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. ఆ 8 అవుట్పుట్ లైన్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 2 అంటే 2 2 అంటే నాకు 3 సెలక్షన్ లైన్స్ వస్తాయి, ఎందుకంటే n is 3 కాబట్టి. అందుకని ఇక్కడ S0, S1, S2 గా తీసుకున్నాను. 8 అవుట్పుట్స్ ని Y0 to Y7 గా రిప్రజెంట్ చేశాను. అంటే ఇది ఒక అవుట్పుట్ Y0, Y1, Y2, Y3, Y4, Y5, Y6, Y7 అంటే 8 అవుట్పుట్స్ అని. ఓకే, దీన్ని డేటా ఫ్లోలో రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని డి అనే ఇన్పుట్ ఇక్కడ ఉంటుంది, ఆ ఇన్పుట్ అనేది Y0కి ఎప్పుడు వెళ్తుందంటే సెలక్షన్ లైన్ అనేది డెసిమల్ వాల్యూని బేస్ చేసుకొని దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ డెసిమల్ సెల్లోకి వెళ్తుంది. ఆ కరెస్పాండింగ్ సెల్లోకి ఇన్పుట్ అనేది అవుట్పుట్కి రీచ్ అవుతుంది. సో సింగిల్ అవుట్పుట్ ని మల్టిపుల్ అవుట్పుట్స్ లోకి కన్వర్ట్ చేయడాన్ని డేటా డిస్ట్రిబ్యూటర్ అంటాము. సో అందుకే డీమల్టీప్లెక్సర్ ఇస్ ద డేటా డిస్ట్రిబ్యూటర్ అని కాల్ చేస్తాము. సో ఇక్కడ నాకేమవుతుంది, S0, S1, S2 అనేది 0 అయింది అంటే దీని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ నాకు 0 వచ్చింది. ఆ డెసిమల్ వాల్యూని బేస్ చేసుకొని ఇన్పుట్ అనేది అవుట్పుట్ లోకి అసైన్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ సెల్, 0th సెల్, ఇది 0th సెల్ గా కన్సిడర్ చేసుకుంటాము. 0 సెల్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 సెల్స్ ఉంటాయి మనకి. అలానే ఈ ప్లేస్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. Y0 అని ఉంది కదా, Y0, Y1, Y2 అని ఉంది కదా, ఇక్కడ 0 అని ఉన్న ప్లేస్ లోకే వెళ్తుంది అది కూడా. ఓకే, అలా కన్సిడర్ చేసుకుంటే మీకు వచ్చే అవుట్పుట్ 8 సైడ్ ఆర్డర్లో తీసుకుంటే ఇలా వస్తాయి. వన్స్ వరుసగా ఇట్లా వస్తాయి క్రాస్ లో. రైట్ సైడ్ ఆర్డర్ తీసుకుంటే రైట్ సైడ్ ఆర్డర్లో S0 తీసుకుంటే, అదే లెఫ్ట్ సైడ్ ఆర్డర్లో S0 తీసుకుంటే ఇక్కడ నుంచి వస్తాయి మీకు. అంటే నథింగ్ బట్ E1 అనేది ఇటు వెళ్తుంది. E1 అనేది ప్లేసింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. 1:8 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ డేటా ఫ్లో. Library IEEE use IEEE.std_logic_1164.1. This is the packages. Next, entity 1:8 demultiplexer. 1:8 demultiplexer నేమ్ తీసుకున్నాను, ఎంటిటీ నేమ్. దాంట్లో D అనేది ఇన్పుట్ గా ఇచ్చాను. సెలక్షన్ లైన్ అనేది 3 బిట్స్ ఉంటాయి కాబట్టి 2 down to 0 అన్నాను. అంటే అప్పుడు 0 అనేది ఒక బిట్ అవుతుంది, 1 అనేది ఒక బిట్ అవుతుంది, 2 అనేది ఒక బిట్ అవుతుంది. అప్పుడు 3 బిట్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ Y అనేది 8 బిట్స్ ఉన్నాయి కాబట్టి వెక్టార్ అనే డేటా టైప్ ని యూజ్ చేసి దానికి కూడా 7 down to 0 అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటిటీ నేమ్. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో రాస్తున్నాను కాబట్టి డేటా ఫ్లో ఆఫ్ డీమల్టీప్లెక్సర్ 1 to 2. సారీ, ఇక్కడ 1 to 8.
1 to 8. వెల్ డన్. అంటే మనం ఎంటిటీ నేమ్ సేమ్ ఏదైతే తీసుకున్నామో అది ఆర్కిటెక్చర్లో కూడా తీసుకోవాలి, లేకపోతే అది కూడా సింటాక్స్ అయ్యే. వెల్ డన్ అమ్మా. ఓకే, ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ డీమల్టీప్లెక్సర్ 1 to 8 అని తీసుకున్నాను. డీమల్టీప్లెక్సర్ 1 to 8 అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ బిగిన్ తర్వాత కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకున్న అవుట్పుట్స్ ఏంటి? 8 అవుట్పుట్స్ ఉన్నాయి. 8 అవుట్పుట్స్ ఉన్నాయి. ఆ 8 అవుట్పుట్స్కి నాకు లాజిక్ ఫంక్షన్ తెలుసు కాబట్టి ఆ లాజిక్ ఫంక్షన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాను సిగ్నల్స్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను? వై నాట్ అసైన్స్ S0 బార్, S1 బార్, S2 బార్, D. నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. S0 బార్ అంటే ఏంటి? నాట్ ఆఫ్ S0 అండ్ మధ్యలో S0 బార్ డాట్ S1 బార్ అనేది ఉంది కాబట్టి అండ్ ఆపరేషన్ జరగాలి అక్కడ. అండ్ నెక్స్ట్ నాట్ S1 ఎందుకని? S1 బార్ కూడా ఉంది కాబట్టి. అండ్ నాట్ S2 అండ్ D. ఓకే, ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఇన్పుట్. దీన్ని అవుట్పుట్కి ఎగ్జిక్యూట్ చేస్తాను, నేను అవుట్పుట్కి అసైన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి? y1 అంటే నాకు వచ్చింది ఫస్ట్ 0 0 0 వచ్చింది. నెక్స్ట్ 0 0 1 వచ్చింది. 1 అంటే ఏంటి? S2 ప్లేస్ అనేది 1 అయింది కాబట్టి S0 అనేది బాయ్ అయింది, S1 అనేది బాయ్ అయింది, S2 అనేది 1 అయింది, D అనేది 1లో ఉంటుంది యాక్టివ్ హై ఇన్పుట్ కాబట్టి నాట్ S0 అండ్ నాట్ S1 అండ్ S2 అండ్ D. ఇది నాకు సెకండ్ సిగ్నల్ అసైన్ చేశాను. నెక్స్ట్ y(2) ఈజ్ ఇక్కడ ఏమొచ్చింది? 0 0 0 ఫస్ట్ది, 0 0 1, నెక్స్ట్ 0 1 0 అంటే ఏంటి? 0 అంటే S0 బాయ్ అవుతుంది, S1 అండ్ S2 బాయ్ అండ్ D. నెక్స్ట్ y3 అంతే, 100 వస్తుంది. y3 అనేది 100 కాబట్టి నాట్ S0 అండ్ 100 011. సో y3 అనేది ఏమవుతున్నప్పుడు S0 బాయ్ అవుతుంది కాబట్టి నాట్ S0 అండ్ S1 అండ్ S2 అండ్ D. D అనేది ఆల్వేస్ హైలో ఉంటుందమ్మా, ఆల్వేస్ 1లోనే ఉండాలి అది. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్. నెక్స్ట్ y4 లో S0 అండ్ అంటే y4 వచ్చేసరికి మనకి ఏమొచ్చింది ఇక్కడ? 1 0 0 కాబట్టి S0 అండ్ నాట్ S1 0 కాబట్టి అండ్ నాట్ S2 అండ్ D. ఓకే, నెక్స్ట్ y5 అది సేమ్ కూడా అంతే, 1 0 1 వస్తుంది. y5 అంటే 1 0 1 కాబట్టి S0 అండ్ నాట్ S1 అండ్ S2 అండ్ D. ఓకే, సేమ్ అలానే y6 అంటే ఏమొస్తుంది? 110 వస్తుంది. నెక్స్ట్ y7 111 వస్తుంది. 110 అంటే S2 మాత్రమే ఇన్వర్ట్ అవుతుంది. 111 అంటే అక్కడ ఇన్వర్ట్ అయ్యే ఏం లేవు కాబట్టి S0 S1 అండ్ S2 అండ్ D. దిస్ ఈస్ ద డేటా ఫ్లో స్టైల్. నెక్స్ట్ using if statement 1:8 డీమల్టిప్లెక్సర్ యూజింగ్ if statement. మనం ఇక్కడ ఎనేబుల్ పిన్ అనేది నెసెసిటీగా తీసుకుని అవసరం లేదు, ఆప్షనల్ అది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యూ కెన్, నో ప్రాబ్లం. అండ్ సింటాక్స్ వేయాల్సి కానీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం అవేమి ఉండవు. నువ్వు బిహేవియర్ స్టైల్లో రాసేటప్పుడు కేస్ స్టేట్మెంట్లో తీసుకోవచ్చు, అలానే అట్ ద సేమ్ టైం ఇఫ్ స్టేట్మెంట్లో కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే, సో library IEEE use IEEE.std_logic_1164.org. ఎంటిటీ నేమ్ డీకోడర్ 1 to 8 గా తీసుకున్నాను. డి అనేది ఇన్పుట్ గా తీసుకున్నాను. సెలక్షన్ లైన్స్ 3 ఉంటాయి కాబట్టి 2 down to 0 తీసుకున్నాను. వైకి 7 down to 0. ఇక్కడ 8 అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి 7 down to 0. ఇక్కడ 8 అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి 7 down to 0 అండ్ డీమల్టిప్లెక్సర్ 1 to 8. ఆర్కిటెక్చర్ బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను కాబట్టి బిహేవియర్ ఆఫ్ డేటా డీమల్టిప్లెక్సర్ 1 to 8. నెక్స్ట్ బిగిన్ తర్వాత ప్రాసెస్ యొక్క సింటాక్స్ ఏంటి? చాలా మంది అసలు పెట్టట్లేదు. బిగ్ సింటాక్స్ అది
ఎగ్జిక్యూట్ అవ్వదు, సింటాక్స్ అయ్యే వస్తుంది. ప్రాసెస్ ఆఫ్ డి కామా ఎస్ అంటే మనం ఏవైతే ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకుంటావో అవి అక్కడ రిప్రజెంట్ చేయాలి, సో బిగిన్. నెక్స్ట్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి బిగిన్ అవుతాయి, ఆ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ని ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాస్తున్నాను నేను. దాంట్లో ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాస్తున్నాను. సో ఇఫ్ ఎస్ అనేది 000 అయినప్పుడు y0 లోకి డి వెళ్తుంది. ఎస్ అనేది 000 అయినప్పుడు y0 లోకి డి వెళ్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఇక్కడ చూడండి ఎల్సిఫ్ వస్తుంది, మళ్ళీ అదే ఎల్సిఫ్ అక్కడ. ఓకే, సో ఎల్సిఫ్ ఎస్ అనేది 001 అయినప్పుడు y1 లోకి డి అనేది వెళ్తుంది, ఒకవేళ అది కాదు అనుకుంటే నెక్స్ట్ ఎల్సిఫ్ 010 అయినప్పుడు సెలక్షన్ లైన్ అనేది y2 లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎల్సిఫ్ ఎస్ అనేది 011 అయినప్పుడు y3 లోకి డి అనేది వెళ్తుంది. సేమ్ అలానే మిగతా స్టేట్మెంట్స్ కూడా అమ్మా, సేమ్ అలానే. ఓకే, కంపల్సరీగా ఎల్సిఫ్ ఇవ్వాలి, లేకపోతే సింటాక్స్ అయ్యేది. సో ఎస్ అనేది 100 అయినప్పుడు y4 లోకి డి వెళ్తుంది. అలానే ఎస్ అనేది 101 అయినప్పుడు y5 లోకి డి వెళ్తుంది. ఎల్సిఫ్ 110 అయినప్పుడు y6 లోకి డి వెళ్తుంది. ఎల్సిఫ్ ఎస్ అనేది 111 అయినప్పుడు y7 లోకి వెళ్తుంది డి అనేది. ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఎండ్ ఇఫ్ చేశాను నేను. అలానే ప్రాసెస్ ఎండ్ చేస్తున్నాను, బిహేవియర్ని ఎండ్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డీమల్టీప్లెక్సర్. ఇవాళ అసైన్మెంట్ వచ్చేసరికి 1:16 డీమల్టీప్లెక్సర్ అయిందమ్మా. 1:16 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ కే స్టేట్మెంట్ అండ్ డేటా ఫ్లో స్టైల్. మీ ఇష్టం, డేటా ఫ్లోలో ఏ స్టేట్మెంట్ అయినా బేస్ చేసుకొని రాయండి, దీంట్లో మాత్రం కే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రాయండి. బిహేవియర్లో కే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రాయండి. రైట్ ఏ VHDL program for the 1:16 demultiplexer using K statement and data flow style. ఓకే, అది మీకు ఇవాళ ఇచ్చే అసైన్మెంట్. ఈవినింగ్ లోపు నాకు సెండ్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైతే సెండ్ చేయలేదో వాళ్ళ మొత్తం ప్రోగ్రామ్స్ నాకు ఈవినింగ్ లోపు పెట్టాలమ్మా. చాలా మంది ఉన్నారు నెంబర్స్, నేను నెంబర్స్ పిలిస్తే బాగోదు ఇక్కడ, సో ముందే చెప్తున్నాను నేను. ఖచ్చితంగా సెండ్ చేయండి, నో ప్రాబ్లం విత్ దట్. ఓకే, ఎనీ డౌట్స్? కుష్నియాస్ ఒక డౌట్ అడిగినట్టుంది. ఏంటమ్మా నీ డౌట్? అడిలే ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఇన్వెస్ట్ చైన్ ప్రోగ్రామ్ ఉంది. ఇన్వెస్ట్ చైన్ లో నీ డౌట్ ఏంటి సార్? ముందే మనము y టైమ్స్ నాట్ c అని రాస్తున్నాం కదా, అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు లైన్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా సార్. నీ వాయిస్ వినపడలేదమ్మా, కొంచెం పెద్దగా చెప్పు. ఇన్స్ట్రక్షన్స్ అనేవి లైన్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా సార్. ఇన్స్ట్రక్షన్స్ అనేవి లైన్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ y అనేది నేను నాట్ ఆఫ్ సి అని తీసుకున్నాను, అంటే సి బాగా తీసుకున్నాను. అప్పుడు నేను ఇక్కడ సి అనేది డిస్ప్లే చేశా. ఫస్ట్ సి అనేది ఇక్కడ డిస్ప్లే చేశాను, నో ప్రాబ్లం. అది సి అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది, అలానే బి అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది. యాక్చువల్గా అయితే మీరు రిప్రజెంట్ చేయాలంటే స్టార్టింగ్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, కానీ అసలు నాట్ ఆఫ్ సి అని చెప్పేసి రిప్రజెంట్ చేశాడు. సి ఎక్కడ ఉంది అంటే నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చెయ్యకపోతే అది సింటాక్స్ చూపిస్తుంది, కానీ సి అనేది రిప్రజెంట్ చేశాక ఓకే సి అంటే బి బాయు అని చెప్పేసి తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ సో ఎప్పుడైతే 1:16 డీమక్స్ కే స్టేట్మెంట్ బేస్ చేసుకుని డేటా ఫ్లో బేస్ చేసుకొని సెండ్ చేయండి అమ్మా. ఓకేనా అఖిల్? yes sir, సెషన్ ఎండ్ yes చేస్తా. sir, okay sir.